హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మిల్లెట్ దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా దోశలు రావాలంటే, క్రిస్పీగా రావాలన్నా, స్మూత్గా రావాలన్నా ఏ టిప్స్ పాటించాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీంతోపాటు కమ్మటి రుచికరమైన టొమాటో చట్నీని వీటికి సెట్ అయ్యే విధంగా ఎలా చేయాలో కూడా చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మినపగుళ్ళును తీసుకోవాలి. మినుముల్లో కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను వృద్ధి చేయడంతో పాటు చక్కెర స్థాయిల్ని కంట్రోల్లో ఉంచడం ద్వారా డయాబెటీస్ని తగ్గిస్తాయి. అలాగే 1/2 కప్పు రాగులు అత్యంత పోషకమైన ధాన్యం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అండ్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక పోషక విలువలు మరియు ఫైబర్ కంటెంట్ కారణంగా చిన్నపిల్లలకి ఎంతో మంచిది. రాగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచడం వలన డయాబెటీస్కి మేలు చేస్తాయి. 1/2 కప్పు కొర్రలను తీసుకుందాం. ఈ కొర్రలు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు, మతిమరుపు లేకుండా చేస్తుంది. దీనిలోని మాంసకృతులు ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను కూడా తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. నెక్స్ట్ 1/2 కప్పు జొన్నల్ని తీసుకుందాం. ఈ జొన్నల్లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ B3 లాంటి పోషకాలు పుష్కలంగా ఉండడం వలన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు మలబద్ధకం నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సామలను కూడా 1/2 కప్పు తీసుకుందాం. సామలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే దీనిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటివి రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి. ఆడవారికి ఋతుక్రమం కూడా సక్రమంగా రావడానికి దోహదపడతాయి. మనం 1 కప్పు మినపగుళ్ళకి 4 రకాల చిరుధాన్యాలని తీసుకుందాం. 4 రకాలు 1/2 కప్పు చొప్పున తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు అటుకుల్ని తీసుకుందాం. అటుకుల ప్లేస్లో సగ్గుబియ్యాన్ని లేదా రైస్ని కూడా తీసుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని అయితే ఇదే ప్లేస్లో నానబెట్టుకోవాలి. రైస్ని అయితే మనం రుబ్బేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను మెంతులను కూడా యాడ్ చేసుకుంటే దోశలు చక్కగా వస్తాయి. అలాగే దీంట్లోకి 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత శుభ్రమైన వాటర్ని యాడ్ చేసి 6-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 6-8 గంటలు నానితేనే ఈ చిరుధాన్యాలు అనేవి సక్రమంగా నాని దాంట్లోని పోషకాలు మనకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అరుగుదల కూడా బాగుంటుంది. ఈ విధంగా 7-8 గంటలు నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. లేదనుకుంటే గ్రైండర్లో రుబ్బుకున్నా పర్వాలేదు. నేనైతే మిక్సర్లో మిక్స్ చేసుకున్నాను. వీటిలో కొద్దిగా వాటర్ని తీసుకుని లైట్ బరకగా పట్టుకోవాలి. లైట్గా, చాలా మిగిలినంత స్మూత్గా అయిపోవాలి. కొద్దిగా అక్కడక్కడ పలుకు తగలాలి. బాగా మెత్తగా పట్టేస్తే మనకి దోశ అనేది పెనానికి అతుక్కుపోతుంది. అలాగే వేసవి కాలంలో ఈ పిండి రుబ్బేటప్పుడు మనం కూలింగ్ వాటర్ని లేదా ఐస్ క్యూబ్ని వాడడం వల్ల పిండి అనేది త్వరగా పులిసిపోకుండా బాగుంటుంది. ఈ విధంగా మనకి మిక్సీ పట్టుకున్న మొత్తం పిండిని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే ఇవి పొంగొచ్చే వరకు పిండిని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా 7-8 గంటలు ఉండేసరికి మనకి పిండి అనేది పొంగు వస్తుంది. దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకుని మనకు కావాల్సినంత బౌల్లోకి తీసుకుని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 3-4 రోజుల వరకు పిండి అనేది పాడవకుండా చాలా చక్కగా దోశలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ దోశలోకి రుచికరమైన టొమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకుని దాంట్లోకి 4-5 పచ్చిమిర్చిని, అలాగే అంగుళం సైజు అల్లం ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి.
కొత్తిమీర బాగా ఎక్కువ వేగక్కర్లేదు, జస్ట్ దాని పసిరివాసన పోయేలాగా లైట్గా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లోకి చిన్నగా కట్ చేసుకున్న 2-3 టమాటోలను కూడా వేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మరొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే చింతపండును కూడా ఇందులోనే వేసుకోవడం వల్ల త్వరగా చింతపండు అనేది మెత్తబడి మనకి మిక్సీ పట్టేటప్పుడు ఎక్కడికక్కడ ఉండకుండా చక్కగా నలిగిపోతుంది. ఈ విధంగా మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకుంటే టమాటో అనేది బాగా ఉడుకుతుంది. కొత్తిమీరని టమాటాని కూడా కొద్దిసేపు చల్లారనిచ్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అన్నిటినీ తీసుకోవాలి. దీంట్లోకి 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే దీంట్లోకి చిన్న పోపును కూడా వేసుకోవాలి. దీనికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుని అందులోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని వేసుకుని బాగా వేగనిచ్చి దీన్ని తీసుకుని మనం రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకున్నటువంటి పిండిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని అలాగే వాటర్ని కూడా కలుపుకుని సరిపడినంత లూజ్లో పిండిని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ మొదలు కానీ చివరి కానీ పట్టుకుని దాన్ని ప్యాన్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల దోశ అనేది చక్కగా వస్తుంది, ఎక్కడ అతుక్కోకుండా. మనం ఆయిల్ వేయకుండా వేస్తాం కాబట్టి దోశ మనకు అతుక్కోకుండా ఉండాలంటే ఉల్లిపాయతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక గరిటెతో పిండిని వేసుకుని ఈ విధంగా దోశని సమానంగా అన్ని వైపులకి వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మెత్తగా రావాలి దోశలు అనుకుంటే హై టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే స్టవ్ని పెట్టుకోవాలి. లేదంటే క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లో. నేను రెండు చూపిస్తాను. ఇదైతే స్మూత్గా రావడం కోసం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మొత్తం అంతా ఆయిల్ మనం కావాలనుకుంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ వేయకపోయినా కూడా దోశ అనేది స్మూత్గానే వస్తుంది. నెక్స్ట్ ఇందులో కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, ఎలా కావాలితే అలా వేసుకోవచ్చు. పల్లీలు, క్యారెట్ అన్నిటిని యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇదైతే స్మూత్ దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం క్రిస్పీగా వచ్చే దోశ కోసం వేసుకుందాం. దీనికి అదే పాన్ పైన మనం పిండిని ఒక గరిటె వేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా మనకు కావాల్సినట్లుగా వస్తుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన దానిపైన మనం కావాల్సి అనుకుంటే ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం క్యాజువల్గానే తీసేసుకోవచ్చు. అలాగే ఆనియన్స్ని కూడా కావాల్సినన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ దోశనే చూపిస్తున్నాను. ఈ విధంగా క్రిస్పీగా దోశనైతే వేసేసుకోవచ్చు. చూసారు కదా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎన్నో పోషకాల నిధి లాంటి ఈ మిల్లెట్ దోశని మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ 2-3 టైమ్స్ వీటిని తిని ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.